అవును. సీసీ రోడ్ చేస్తారు. ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి నెట్ ఉంటుంది సార్. వాళ్ళ కెమెరా పెట్టుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా ఒక కాలనీలో ఒక 5 మందికి ఉన్నాయంటే అందరూ కవర్ చేయొచ్చు. పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్కు మార్నింగ్ 10 o'clock ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఇది కనకదుర్గ కాలనీ చింగిచర్ల ఏరియా, ఇక్కడ దొంగతనాలు జరిగినాయని చెప్పేసి సమాచారం వచ్చింది. మా పోలీసు వారు SHO అండ్ ACP DI వచ్చి పరిశీలించగా ఒక 8 ఇళ్లలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఈ 8 ఇళ్లలో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి MO ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో. మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాది, అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది, మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీంలో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి, ఇంకా వర్కౌట్ చేస్తున్నాము. అన్ని ఇల్లు నిశ్చితంగా పరిశీలించి క్లూస్ సేకరించి వి విల్ క్యాచ్ ది కల్ప్రిట్స్. థ్యాంక్ యూ. అంటే ముందు జనరల్గా సంక్రాంతి ఏ పండుగకైనా జనాలు ఊళ్ళలోకి వెళ్ళిపోతారు, ముందు అవేర్నెస్ కల్పించడం అట్లా అవన్నీ చేసామండి. అవన్నీ కూడా ఆటోస్ పెట్టడం కానీ, కరపత్రాలు రిలీజ్ చేయడం కానీ, మీటింగ్స్ పెట్టడం కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా లోకల్గా పాయింట్ బుక్స్ ఉన్నాయి, ప్లస్ పెట్రోల్ కార్స్ కూడా తిరుగుతాం. అంటే ఆయుధాలతో వచ్చారు? లేదు, అట్లాంటిది అయితే కనపడలేదు. మనకి వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు వితౌట్ వెపన్స్ ఉన్నట్టుగా. ఇప్పటివరకు ఎంతమంది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇట్ ఈస్ too early to disclose. ఇంతకుముందు కూడా ఈ కాలనీలో దొంగతనం జరిగిందట, ఆ తర్వాత మళ్ళీ జరిగినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు కాలనీ? లేదు, అది పోలీస్ పరంగా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ.